హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఈరోజు వీడియో అయితే షూట్ చేశానండి. చాలా రోజుల తర్వాత ప్రశాంతత అనేది ఎందుకు అంటున్నానో ముందుగా చూడండి. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇక ఈరోజు వచ్చేసి మార్నింగ్ అయితే 6:30 కల్లా అయితే లేచేసానండి. సో లేచిన తర్వాత ఫస్ట్ ఈరోజు ఇక డోర్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఇక చూసారు కదా, మా ఇంటి ముందు వ్యూ అయితే ఇలా ఉంటుంది, బాగుంటుంది అనమాట. వ్యూ వచ్చేసి పచ్చదనము, చెట్లు అవి కూడా మంచిగా కనిపిస్తాయి, అలాగే బిల్డింగ్లు కూడా మంచిగా కనిపిస్తాయి అనమాట. వ్యూ అయితే మా ఇంటి దగ్గర వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. యాక్చువల్లీ వీడియోని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది కదా, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ముగ్గు అయితే వేసుకున్నాను కానీ చూసారు కదా, వైట్ చాపీస్ అయితే వేసుకున్నాను. ఏ కలర్ వేసినా, ఏ కలర్ చాపీస్తో వేసినా ఈ బండల మీద అయితే అస్సలు కనిపించట్లేదండి. సో ఈ టైల్స్ వల్ల అస్సలు కనిపించట్లేదు అనమాట. ముగ్గు అయితే వేసుకున్నాను, చూస్తున్నారు కదా, కనపడట్లేదని దగ్గరగా చూపిస్తున్నాను అనమాట. సో ఇక ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇక వేసేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని ఇక మధ్య మా వారి లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ను అలాగే పప్పు చేద్దామని చెప్పేసి ఇవన్నీ కూడా కడిగేసి పక్కకైతే పెట్టుకుంటున్నాను. ఒక పక్కన స్టవ్ మీద అయితే పాలు అయితే పెట్టేశాను అనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పాలు అయితే పొంగిపోయాయి అనమాట. అదేంటోనండోయ్, పక్కనే ఉన్న ఎంతసేపు అయినా సరే పాలు అస్సలు పొంగవు అనమాట. అలా పక్కకు వెళ్తామో లేదో అప్పుడైతే పొంగేస్తాయి అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి పాలైతే పొంగిపోయాయి. ఇక సరేలే అని చెప్పేసి ఇక అప్పుడు గుర్తొచ్చింది అనమాట, యాక్చువల్లీ ఈరోజు థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకోలేదుగా అని చెప్పేసి ఇక గుర్తొచ్చిన వెంటనే ఇక టాబ్లెట్ అయితే వేసేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అని ఎందుకంటున్నానో మీకు నా వీడియో అయితే చూస్తే అర్థమై ఉండొచ్చు మేబీ ఇప్పటివరకే. సో అర్థమవని వాళ్ళైతే కంటిన్యూగా చూసేసి ఇక ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే టాబ్లెట్ అయితే మింగేసిన తర్వాత వీళ్ళైతే స్నానానికి అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. సో ఇక నీళ్ళు వేడేలోగా ఇల్లంతా కూడా తడిబట్ట అయితే పెట్టేసుకుంటే మనకి పని అనేది తొందరగా అవుతుందని చెప్పేసి నేను ఇల్లు అయితే తడిపట్టు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇల్లు క్లీన్గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మైండ్ను, అలాగే మన కాళ్ళు నడిచే కాళ్ళు కూడా చాలా నీట్గా ఉంటే కాళ్ళకి ఏది తగలకోకుంటే ఫీల్ అవుతుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు తడిబట్ట అయితే పెట్టేశాను అనమాట. ఇల్లునంతా కూడా తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక ముందు వీడియోలో అయితే డే బై డే అలా వీడియో అయితే డే బై డే అయితే ఇల్లు తుడుస్తానని చెప్పాను కదండి. ఇక ఇప్పటి నుండి ఒక 2 days నిన్నటి నుంచి కూడా నేను ఇల్లు అనేది నిన్న తుడిచాను, ఈరోజు తుడిచాను. ఇక రెగ్యులర్గా డైలీ మొత్తం తుడుచుకోవాలనేది అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇల్లు అనేది రోజు కూడా తడిబట్ట అయితే పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకు అని అంటారా, చెప్తానండి. చిన్న సస్పెన్స్ తర్వాత చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సస్పెన్స్ అంటే ఏదో మీకు పెద్ద ఇచ్చేస్తాను అనేది ఏమీ లేదులేండి, చెప్తాను. ఇక మొత్తానికి ఇల్లు అయితే కూడా మొత్తం కూడా తుడిచేసుకున్నాను అనమాట. అంతా కూడా ఇక ఇల్లంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయితే వచ్చాను అనమాట. ఫ్రెష్ అయిన తర్వాత నేను ఎప్పుడు కూడా వంట అయితే స్టార్ట్ చేసేదాన్ని కదా. సో ఇక ఇదిగోండి సస్పెన్స్ అనేది ఇదే అనమాట. ఎప్పుడు కూడా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసేదాన్ని కదా. సో ఇక ఈ రోజు నుంచి అయితే డైలీ బ్లాగ్లో కూడా నా రొటీన్లో భాగంగా ఈ రోజు నుంచి ఎంతో నాకు ఇష్టమైన దేవుడి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇక ఈ రోజు నుంచి పూజలు పండుగలు అన్నీ కూడా చేసుకోవచ్చండి మేము. ఇక అందుకోసం అని చెప్పేసి ఇక ప్రస్తుతానికైతే నిన్న అయితే పూజ చేసుకున్నాను కాబట్టి ఇక నిన్న మార్నింగ్ పెట్టిన పూలన్నీ కూడా ఈరోజు పొద్దున్నే తీసేసిన తర్వాత మళ్ళీ పూలన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి నిన్న పెట్టిన పూలన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత అని ఎందుకు అన్నానంటే నేను ఆఫ్టర్ 11 months తర్వాత నేను దేవుడికైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. 11 months అని ఎందుకని అంటున్నానంటే లాస్ట్ ఇయర్ మా మామయ్య చనిపోవడం వల్ల మా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకోకూడదు అని చెప్పేసి మా పెద్దవాళ్ళు మాకన్నా ముందు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా. సో అలా మా ఇంట్లో అయితే ఎవరైనా చనిపోతే 11 months వరకు కూడా ఎటువంటి పూజ అయితే చేసుకోరు. సో ఆ పద్ధతిని ఫాలో అయిపోయామన్నమాట.
11 మంత్స్ కంప్లీట్ అయిపోయాక వారికి 11 మంత్స్లో మనము కార్యక్రమం చేస్తాం కదండి. సో ఆ కార్యక్రమం అయిన తర్వాత పూజలు అనేవి చేసుకుంటాం అనమాట. సో 11 మంత్స్ కార్యక్రమం అయితే అయిపోయింది. ఇక అందుకోసం అని చెప్పేసి ఇక పూజలు అయితే స్టార్ట్ చేసుకున్నానండి. సో అందుకోసము ఇక మన బ్లాగ్లో అనేది ఖచ్చితంగా అనమాట నాకు ఎంతో ఇష్టమైన దేవుడు ఆరాధన అయితే చేసుకుంటాను. సో ఆ వీడియోలు కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానండి. సో ఇక మొత్తానికైతే పూలన్నీ కూడా తీసేసి ఇక కవర్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. కవర్లో అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక దేవుడికి అయితే మళ్ళీ పూలని పెట్టేసుకొని ఇక రోజు కూడా నైవేద్యం అనేది వండి పెట్టలేం కదండి. అంటే తొందరగా అంత మార్నింగే పెట్టలేను కదా, వంట అది చేసుకునేసరికి టైం పడుతుంది. కాబట్టి నేను నా దగ్గర ఉన్న బెల్లం ముక్కతో అయితే బెల్లం అయితే పెట్టేసి దీపం అయితే వెలిగించేసుకుంటాను అనమాట. शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपप्रशान्तये अगजाननपद्मार्कं महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे. ఇక నేను పూజ అయితే చేసుకుంటూ ఉన్నానో లేదో అంతలోకి నా చిట్టి తల్లి అయితే లేచేసిందండి. సో ఇక లేచింది. నేను ఇక అలాగే పూజ అయితే చేసుకున్నాను. నేను పూజ అయితే చేసుకున్న తర్వాత ఇక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక చిట్టి తల్లి అయితే లేచేసి వచ్చేసింది. చెప్పు హాయ్ హలో చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పు నాన్న. సరే అయితే బాయ్ అని హాయ్ హలో చెప్పు, కానీ బాయ్ మాత్రం భలే చెప్తావు నేను. ఇక వంట అయితే స్టార్ట్ చేశాను కదా ఒక పక్క అని చెప్పేసి ఇక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను. ఇక బట్టలు అయితే ఒక పక్క అవుతూ ఉంటాయి. అలాగే ఇక మాకు వాటర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో ఇక మార్చిలోనే ఇలా ఉందంటే ముందు రోజుల్లో ఇంకెంత ప్రాబ్లమ్స్ పే చేయాల్సింది వస్తుందో ఏంటో మరి. ఇక మాకైతే ఇక వాటర్ ప్రాబ్లం అంటే ఇక మార్నింగ్ అయితే వాటర్ వేస్తే ఒకసారి 11:30కి అలా అయిపోయి అయితే ఈవినింగ్ 4:30-5 వరకు అయితే నీళ్లు రావని చెప్పారనమాట. సో అందుకోసమే 11 o'clock వరకు ఏమేమి పనులు అవ్వాలో అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇక వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇక చేస్తూ ఉన్నానో లేదో గ్యాస్ అయితే అయిపోయిందండి. ఇక గ్యాస్ అయిపోయాక ఏం చేయాలో అయితే అర్థం అవ్వలేదన్నమాట ఒక క్షణము. ఇక మాకు ఉన్నదేమో సింగిల్ సిలిండర్ అనమాట. సో ఇక గ్యాస్ అయితే అయిపోతే మా కింది వాళ్ళతో అయితే ఇప్పించుకున్నాను అనమాట. నైబర్స్ తోటి సిలిండర్ అయితే ఇప్పించుకొని ఇంకా వంట అయితే ఫినిష్ అయితే చేశాను అనమాట. ఇక మా వంట వచ్చేసి ఈరోజు ఇక చూసారు కదా ఉప్మా టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశాను. ఇక మా వారు లంచ్ బాక్స్ కోసం అయితే పప్పు చేసేసి అలాగే ఇక రైస్ టమాటా రసం కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మా వారి టైం అవుతూ ఉంది. సో 9:30 అలా అవుతుందనమాట. ఇంకా మా వారి లంచ్ బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే చేసేసాను. ఇక ప్యాకింగ్ చేసేసిన తర్వాత మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నానండి. ఇక అప్పటికి పాపకు కూడా తినిపించేసాను అనమాట. పాపకు తినిపించేసి నేను తింటూ ఉన్నాను. ఇక తింటూ ఉంటే ఫోన్ అలా ఆన్ చేయగానే కెమెరా ముందుకైతే వచ్చేసింది అనమాట. ఇక ఏవేవో బటన్ నొక్కేస్తుంటే మళ్ళీ వీడియో అనేది ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. ఇక నేను తిన్న తర్వాత ఇక 10:30 అలా అవుతుందనమాట. ఇక బట్టలు కూడా వాషింగ్ అయితే అయిపోయాయండి. మార్నింగే వేసాను కదా, 8 o'clockకే వేసాను కాబట్టి బట్టలు కూడా వేసేసాను. ఇంకా కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఆరేసాను అనమాట. ఇక పాపకి స్నానం చేయిస్తే ఇక నా మార్నింగ్ బ్లాగ్ అనేది అయిపోతుందండి. సో ఇక ఇదండి నా బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. అంటిల్ బాయ్ సీ యూ అనదర్ వీడియో.